నిన్న అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ కేఆర్ ఫంక్షన్ హాల్ నియర్ పెనుబర్తి జంక్షన్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ మేరకు A4 ఆయన అబ్బీర్ హుస్సేన్ కూడా పాల్కొండలో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు అయితే ఇంకా ప్రైమ్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఈ కేసులో యాక్చువల్గా పార్టిసిపేట్ చేసిన ప్రైమ్ అక్యూజ్డ్ బప్పీ, రహీం వాళ్ళిద్దరిని ఇంకా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద కూడా టీమ్స్ వర్కౌట్ చేస్తున్నాయి వాళ్ళని వర్క్ చేయడానికి. వీళ్ళ దగ్గర నుంచి ఈ బైక్ని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఎవరైతే ఈ కేసులో వర్క్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఎస్పీ గారు కూడా అభినందించారు. అట్లాగే వాళ్ళందరికీ కూడా మిగతా ముద్దాయిని కూడా పట్టుకోమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఫోన్లు ఎవరు వస్తాయి? హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజున క్రైమ్ నెంబర్ 121/2024 అండర్ సెక్షన్ 309 క్లాస్ 6 BNS అండ్ 25(1)A 27(2) ఆర్మ్స్ యాక్ట్ కింద ఒక కేసులోని గర్విడి పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసులో ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. 21/8 రాత్రి 10:30 గంటల ప్రాంతంలో అప్పన్నవలస జంక్షన్ దగ్గరలో ఈ ఇంజూర్డ్ పర్సన్, ఇందులో బాధితులు ఎవరైతే ఉన్నారో దిల్వార్ హుస్సేన్ మాలిక్ అండ్ షేక్ నజీర్, వీళ్ళిద్దరూ కూడా బైక్ మీద రాజాం నుంచి బయలుదేరి విజయనగరం వెళ్ళి, వాళ్ళంతా కూడా గోల్డ్ స్మిత్స్ అండి, వీళ్ళ యొక్క ఆర్నమెంట్స్ తయారు చేయించి విజయనగరం తీసుకొని వెళ్ళి విజయనగరంలోనేమో హాల్ మార్క్స్ వేయించుకొని తిరిగి రిటర్న్ అవుతుంటారనమాట. వాళ్ళు వచ్చే క్రమంలో రాత్రి 10:30 టైంలో ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అక్కడ అటకాయించి వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి వాళ్ళ దగ్గర మాల్ తీయమని చెప్పేసి క్వశ్చన్ చేశారు. వీళ్ళు ఇది గమనించి ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే గోల్డ్ ఉందో వాళ్ళు ఇసిరేశారన్నమాట. ఈ జరిగిన క్రమంలో ఏం చేశారంటే ఆయన నాజిర్ హుస్సేన్ అన్న ఆయనేమో ఒకరు ఐరన్ రాడ్తో కొట్టి గాయపరచడం జరిగింది. అలాగే దిల్బర్ హుస్సేన్ అన్న ఆయన మీదకి ఒకరు వెపన్, ఒకటి కంట్రీ మేడ్ వెపన్తో ఫైర్ చేస్తే ఆయనకి చేతి మీద ఇంజరీస్ తగిలినాయి. ఇమీడియట్గా వాళ్ళని రాజాం హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. వాళ్ళు బాధితుల తాలూకా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఈ క్రైమ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని తర్వాత దర్యాప్తులో మనకి చాలా విషయాలు మన ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్ గారు దర్యాప్తు చేసి ముద్దాయిల్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు క్రమం ఏంటంటే ఎవరైతే ఈ